ఎంత అవుననుకున్నా, ఎంత కాదనుకున్నా, వాస్తవం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి తాను చేసింది తప్పు అని తన ఆత్మకు, తన అంతరాత్మకు గనక గ్రహించి తెలిసినట్టు అనిపిస్తే ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా దొరికిపోయే పరిణామాలే. వాస్తవానికి ఒక కాన్ఫిడెన్స్ అనేది లోపల నుంచి అంత ఈజీగా రాదండి. అది తప్పు చేయని వాడికి ఉన్నంతగా తప్పు చేసిన వాడికి ఉండదు. అది అందరికీ తెలిసిన మాటే. తాజాగా ఇప్పుడు అదే ఉబ్బిలో, అదే చిక్కుల్లో అడ్డంగా బుక్ అయిపోయి చితక్కొట్టుకుంటున్నట్టు మెదడు పట్టుకుంటున్న వాళ్ళలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. ఎందుకంటే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లడ్డూ వ్యవహారంలో కాస్త ఆలోచించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు, దాని గురించి ఏకంగా అన్నీ తెలిసిన వాడి మాదిరిగా మాట్లాడిన మాటల తీరు ఇప్పుడు ఆయనకు చాలా డ్యామేజ్ జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు గారు అంటారా, తను 40-50 ఏళ్ళ నుంచి ఇలా చేస్తున్నవే, ఆయనకు అలవాటు, అనుభవం చాలా మెండుగా ఉంది. తన రాజకీయ జీవితం ఎటుపోయినా తనకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చాలా పెద్ద స్థాయికి తను చాలా చూసి 4వ ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నాడు. కాబట్టి తను ఏదైనా మలుపు తిప్పగలడు, ఏదైనా తనకున్న సామర్థ్యంతో చక్కదిద్దుకోగలిగిన నైపుణ్యం ఆయనకుంది. కానీ ఇక్కడ కొత్తగా పార్టీలు పెట్టి అధికారమే లేనప్పుడు తొలిసారిగా ఏదో అదృష్టం బాగుండి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎంత గొప్ప పేరు తెచ్చుకునే కష్టం పడాలి. గొప్ప పేరు తెచ్చుకోవడమే కాదు, ప్రజల్లో మంచివాడు, మంచి నాయకుడు అనే పేరు బిరుదు ఉంటేనే కదా రాబోయే రోజుల్లో ఈయనకి ఏమైనా ఓట్లు పడేది, ఈయనను చూసి ఎస్ అనేది. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు, ఇప్పుడు ఆ అవకాశమే లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఇటీవల సీరియస్ అయ్యారు అని మనం ఒక దగ్గర వింటున్నాం. పార్టీ నేతలతో కీలక హెచ్చరికలు జారీ చేశారు. పదవులు వచ్చిన తర్వాత పార్టీ నేతల్లో మార్పు కనబడుతుందట. పార్టీ పైన తనపైన విమర్శలు చేస్తున్నప్పటికీ స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ మంత్రులకు, ఎమ్మెల్యేలపై మండిపడ్డారట. అన్నీ తానై మాట్లాడితే ఏంటిగా, అన్నీ నేనే మాట్లాడాలా, అన్నీ నేనే చూసుకోవాలా, ఏంటి మీరు ఏంటి, ఏం చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మీరెంతమంది ఉండి నాకు ఏం లాభం? లడ్డు వివాదంతో ఒక్కసారిగా హీటు పెరిగి పవన్ అడ్డంగా ఇరుక్కుపోయినప్పుడు ఇబ్బంది పడుతున్న అంశాలు ఇవన్నీ కూడా. రాజకీయాల్లో సర్వసాధారణంగా కౌంటర్ ఎన్కౌంటర్ అనేది ఉంటుంది. తప్పు చేసినప్పుడు అది ఒప్పుకోవాలి బాస్. అలా ఒప్పుకున్నప్పుడే కీర్తి ప్రతిష్టతలు అనేటివి తాత్కాలికంగా తగ్గినప్పటికీ ఫ్యూచర్ పెరుగుతుంది. ఎవడైనా ఒక రాజకీయ నాయకుడు ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు గారు నోరు జారి ఒక మాట దొర్లాడు. ఆ దొర్లిన మరో గంటకే తాను రెక్టిఫై అయ్యి మీడియా ముందుకు వచ్చి నిజంగా అలా అనాల్సిన అవసరం లేదు, అలా అనకుండా ఉంటే బాగుండేది అని అన్నాడు. ఇది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణమే. మనుషులుగా మనం అనేక తప్పులు చేస్తుంటాం బాస్, కానీ ఆ తప్పును ఒప్పుకోవడంలోనే రాజకీయ నీతి ఉంటుంది. ఇప్పటి వరకు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చరిత్రలో ఎప్పుడైనా ఇలా ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఏ రోజైనా వాళ్ళు ఒప్పుకున్నారా? మీడియా ముందుకు వచ్చి ఏ రోజైనా ఒప్పుకున్నారా? ఈరోజు సాక్షాత్తు దేవుడి సాక్షిగా చేసిన ఆరోపణలు, నిందలు ఎలాంటి ఆధారం లేకుండా జంతువుల కొవ్వు కలిసిందని ఒకడు, చాపకు సంబంధించిన ఫిష్ ఆయిల్ అని మరొకరు, ఇలా అన్యాయపు మాటలు మాట్లాడిన ఈ ఇద్దరు ఈరోజు అడ్డంగా ప్రజాక్షేత్రంలో దొరికినప్పుడు, ఆ భగవంతుడు దొరికించినప్పుడు దీనికి సంబంధించి నమస్కరించి తప్పుగా అనుకోకుండా రాంగ్ రిపోర్ట్ వల్ల అలా మాట్లాడామనో లేదో ఇతర కారణం వల్ల అలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు మేము తొందరపడ్డామనే మాట మాట్లాడితే ఎంతో హుందాతనాన్ని మూటగట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు. అందులో చంద్రబాబును పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఈ పని చేస్తుంటే శబాష్ అనేవాళ్ళందరూ కూడా, ప్రతిపక్షం కూడా గుడ్ బాయ్ అని అనేవాళ్ళు. అప్పుడు రాజకీయంలో హీరో అవుతారు. అంతే తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరి మీద అసహనం పడితే ఏం లాభం చెప్పండి? నేను తప్పు చేసిందే తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు పార్టీ వాళ్ళు కష్టపడలేదు అని పైగా ఫైర్ అవుతున్నావు. దీనికి ధర్మం ఉందా? నీ ఆలోచనకే ధర్మం లేనప్పుడు ఈ ఆచరణలో ఏముంటుంది? పార్టీ సమావేశంలో ఎంత అరిస్తే ఏమి లాభం? జరగాల్సిన నష్టం, జరగాల్సిన డ్యామేజ్ జరిగినాక జనసేన పార్టీ కావచ్చు, ఏ ఇతర పార్టీ కావచ్చు, విలువలు, విశ్వసనీయత అన్నది పక్కా ఉండాల్సిన అంశాలే. లడ్డు వ్యవహారంలో రాద్ధాంతం జరుగుతున్న పార్టీ నేతలు ఎవరూ మాట్లాడడం లేదని బాధపడడం కాదు, నువ్వు మాట్లాడిన మాటలకు సత్యమా అసత్యమా అన్నది ప్రజల ముందుకు వచ్చి చెప్పే ధైర్యం నీకు ఎందుకు లేదు అన్నదే మొదట ఆలోచించాలి. ఇప్పుడు మరొకటి ఏంటంటే, ఈ మాదిరిగా నువ్వు నీ మంత్రులతో, నీ ఎమ్మెల్యేలతో కూర్చోబెట్టి ఎందుకు మీరు నన్ను అంతగా కౌంటర్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు తిట్టడం లేదు వాళ్ళను అని అంటున్నావు అంటేనే అక్కడ నీ తప్పును 100కు 1000% ఒప్పుకున్నట్టు అర్థం. వైసీపీ ట్రాప్లో పడొద్దు అంటూ జనరల్ బాడీ సమావేశంలో నువ్వు స్పష్టం చేసావట. ఇందులో ట్రాప్ ఏముంది? నువ్వు అనరాని మాట ఏదైనా అని ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారో వైసీపీ వాళ్ళు కనుక నిజంగా నువ్వు అనని మాట వాళ్ళు అన్నారు అని కనుక చిత్రీకరించే కార్యక్రమం వాళ్ళు చేస్తే ఇప్పటిదాకా నువ్వు సైలెంట్గా ఉండేవాడివా? అదెందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన హంగామా గుర్తుకు లేదా? ఎక్కడ ఏం జరిగినా
తల ఊపుతూ బాడీ షేక్ చేస్తూ మాటలు మాట్లాడిన వైన్యం ఇప్పటికీ సోషల్ మీడియాలో అక్కడక్కడ చక్కర్లు కొడుతూనే ఉన్న వీడియోలు. ఇవి ఏమి చూసినా ఎంత చేసినా అల్టిమేట్గా ఒకటైతే వాస్తవం. అన్యాయంగా మాట్లాడిన ఏ మాటనైనా దేవుడి మీద సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్వామిగారి మీదే, ఆ లడ్డూకు సంబంధించిన ప్రసాదం మీదే అన్యాయపు చర్యలు, అన్యాయపు మాటలు మాట్లాడిన వీళ్ళెవ్వరిని కూడా భగవంతుడు ఒప్పుకుంటాడా చెప్పండి? తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంటాడు. ఇది పవన్ కళ్యాణ్ పదే పదే వాడే మాట. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత వ్యవహారాలపై జాగ్రత్తగా ఉండాలి, పార్టీకి నష్టం జరగొద్దు అంటూ పవన్ కళ్యాణ్ లాస్ట్లో చెప్పి హుటాహుటిన వెళ్ళిపోయాడట. ఏదైనా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తుంటే ఇప్పుడు అంతా కూడా ఆశ్చర్యమే ఉంది. చేసిందే తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకోలేదు ఎందుకు అని వాళ్ళ మీద వీళ్ళ మీద అరిస్తే ఏం ఫ్రస్ట్రేషన్ పీక్స్. మనం ఏం చేయలేనప్పుడు మన నుంచి చివరిగా వచ్చే ఫ్రస్ట్రేషన్ ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏదేమైనా ఇటీవల అమ్మాయిలపై వస్తున్న అసత్య ప్రచారాలపై స్పందించని పవన్, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారంపై స్పందించని పవన్, రేపొద్దున పుసుక్కున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి వీళ్ళు గనక ప్రతిపక్షంలో ఉంటే గనక మళ్ళీ ఎలా మాట్లాడతావో, మళ్ళీ ఎలా అరుస్తావో. ఏదేమైనా ఈ ఒక సినిమాటిక్ వ్యూస్ చూస్తుంటే, ఈ సినిమాటిక్ మూవ్స్ చూస్తుంటే నీకు కొట్టాలనిపిస్తుంది సల్యూట్. ప్రజలు కొట్టాలనిపిస్తుంది, పార్టీ నుంచి అవుట్.